ఏరా బాగున్నావా? బాగున్నారా? సంక్రాంతి సెలవులు అయిపోయినాయి, బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను. ఈ రోజు మనకు ఎంజాయ్ ఎంత ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ మర్చిపోయినా. ఈరోజు తెలుగు టీచర్ వచ్చి మనకు పేపర్లు ఇచ్చి బాగా కొడుతుంది. ఫస్ట్ రోజు టీచర్ వచ్చాదో రాదో వచ్చే మటుకు మనకు అయిపోతావే లేకుండా దేవుడు రాదు దేవుడు. హాయ్, తెలుగు మీడియం వస్తున్నారు, చాలా భయం ఉంది. మార్క్స్ ఇస్తారు, ఢిల్లీ ఒకసారి చూసాము. A few moments later. గుడ్ మార్నింగ్. శుభోదయం గురువుగారు. ఏం నటిస్తున్నారా? ఎంత బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. కూర్చోండి ధన్యవాదాలు గురువుగారు. మరే సెలవులు బాగా ఎంజాయ్ చేస్తారా? ఏం సెలవులు ఇచ్చాంరా మీకు? ఎందుకు ఇచ్చాంరా? ఆడుకోవడానికా? ఇంకేదానికి కాదా? పిండి వంటలు కూడా తినడానికి బాగా బేషుగ్గా మేసారా? పొట్టలు పెంచుకున్నారా? పెంచుకోలేదురా నువ్వు పక్కోడా? నువ్వు లేరా? నీకు లేరు. ఏం పేరు నీ పేరు? అవును, ఎందుకు వణుకుతున్నావు? బాగా తిన్నానన్నావు కదరా? తినలేదు, అందుకని పొట్ట లోపలికి పోయింది. ఏమేం చేస్తుందిరా? మేము పిండి వంటలు చెప్పరా ఒకసారి. అప్పట్లు బొప్పట్లు ఎందుకు నవ్వేసి వస్తున్నావు? ఎందుకు నవ్వు వస్తుందా నీకు? చెప్పురా. ఏడుస్తాను, ఏమనుకుంటే ఏడుస్తాను కదా నువ్వు. మరి ఎగ్జామ్ ఏం రాసినారా? పరీక్షలు బిడ్డలు బాగా పిల్లలు కష్టపడి పరీక్షలు రాశారు, అందుకే పాపం అలసి సొలిసిపోయారు. బాగా సెలవులు ఇస్తే కొంచెం తిని దిట్టంగా తయారై వస్తారు. సెలవులు ఇస్తే నువ్వేం చేసావురా? ఏం రాసినవరా పరీక్షల్లో? ఒకసారి చదువుతావరా? వద్దు, నేనే చదువుతావేరా. ఏం రాసినవరా? చూస్తావరా ఒకసారి? ఏం రాసావరా? ఒకసారి చూస్తావరా పేపర్ను? నీ మహానికి నువ్వు చదివింది వచ్చా కదరా చదవడానికి, నేను చదివి పెడతా. ఇంట్రా మరి ఏం రాసినవరా నువ్వు? మా ఇంట్లో ఒక గేదె ఉందా? గేదె కూడా అంటారు. గేదెలో రకాలు ఉంటాయిరా? రకాలు ఉంటాయంటే గేదె నేను ఎక్కడ వెళ్ళారా? పొద్దుగాలనే అందరం లేచిపోయి యాడికి లేచిపోతావురా? చెప్పురా, యాడికి లేచిపోతావురా నువ్వు? ఎందుకు ఉనికి వస్తాను? యాడికి లేచిపోతావురా? ఇక్కడ నిలబడుకో. ఇక్కడ కొట్టలేదా? ఇక్కడ నిలబడుకోరా. దానికి మేమందరం సేవలు చేస్తాం. ఏమేమి సేవలు చేస్తావు చెప్పురా. కొట్టండి అని ఎగురుతున్నాం. చెప్పురా, ఏం సేవలు చేస్తారా? ఏం సేవలు చేస్తావా? చెప్పు. సేవలు చేస్తాం, లేచిపోతాం. ఏం తెలుగు భాష ఆయన బాబు. ఎక్కడికి లేచిపోతావురా? చెప్పురా. నువ్వే చెప్పురా. పేపర్ తీసుకొని చదువురా. ఏంటి మిల్కలింగ్స్ వస్తా సన్యాసి? లేచిపోలేదు మేడం. కొడితే అంటే లేచిపోతాం అనుకున్నారా నువ్వు? పెరిగిపోతుందిరా. కూర్చోరా. పడి సచ్చవరా దాని మీద. తర్వాత ఎవరమ్మా? ఆనందంగా కూర్చున్నారు నాయన ముగ్గురు. అబ్బబ్బా, నువ్వేంద్ర పూలు సక్కవాడు అట్ట కూర్చున్నావేంద్రా? అబ్బబ్బబ్బా, చిరంజీవి లెక్క ఏంద్రా సొక్క అట్టేసుకొని వచ్చినావు నువ్వు? చెప్తా ఉంటున్నాయి అలా ఇక్కడ దా. అరే పూల సొక్కాడా? అరే నీ సిగ్గు సిమడ తలకాయ ఉంచుకొని రారా నీ కథ చెప్తారా? ఏం పేరు నాయనా? నీ పేరు జస్సుడు నాయనా? ఎవరినైనా నీకు ముద్దు పేరు ముద్దుగా యశోదా నీకు ఆ పేరు పెట్టింది? ఎవరినైనా? ఏంద్రా చక్కగా నిలబడుకోరా? ఏంద్రీ అవుతారు గుడ్డలేంద్రా? పైన పచ్చది కింద ఇది ఏంద్రీ కలర్ల కాంబినేషన్? ఎవరో నీకు గాడి బాలది కొనిచ్చి బాల్ ఎవరో ఒంటి మీద వేసుకోమని చెప్పింది నీకు? ఇది ఆడుకోవాలరా? మెమ్మ గురించి నీకు లేరా జ్ఞానం? వేసుకోవాలా లేదా? నాకు ఇట్లాంటి అల్లరి నా కొడుకు లేరా వేయడానికి? నీ ఇలాంటి అల్లరి నా కొడుకు నాకు లేరా? లేదు. పట్టు పేపర్ ఇస్తా, పట్టరా. నిలబడుకో, చక్కగా నిలబడుకో. చేతులు కట్టుకుని అట్టని నిలబడుకోరా. ఏంద్రా నీ పేరు జస్సు? ఎన్నిరా? 100కి ఎన్ని మార్కులు రా తెచ్చుకుంటారని నాతో ముందు నువ్వు? చల్లెత్తరా. 96? చాలా అంటే ఎలారా? ఫ్రిడ్జ్లో భాగాల గురించి మీ ఫ్రిడ్జ్లో భాగాల గురించి రాయమంది, నువ్వు పనుల గురించి రాసినవరా? క్వశ్చన్ మళ్ళీ నేనేసిన క్వశ్చన్ నాకేస్తున్నావరా నువ్వు? ఫ్రిడ్జ్లో భాగాల గురించి రాయమనింది. ఫ్రిడ్జ్లో భాగాల గురించి అంటే నేను వేసిన క్వశ్చన్ కు ఆన్సర్ రాయకోకుండా నువ్వు వేసిన క్వశ్చన్ నువ్వే ఆన్సర్ రాసుకుంటావరా? నువ్వే క్వశ్చన్ వేసుకొని నువ్వే ఆన్సర్. నీకు ఇట్లా కొట్టి కుదరదు. నీకు డ్రాయింగ్ కొట్టాలి. నీ పని పేపర్ ఈ పేపర్ చూసిన ఎవరిని చూసినా
నవ్వుతారా? ఎవరిని చూసి నవ్వుతారా? ఆహా అమ్మ ఆనిముత్యాలు మీ ఇద్దరు ఏంటమ్మా పక్క పక్క పక్కగా ఒక ఆమె తెల్ల గుడ్డలు ఒక ఆమె ఎర్ర గుడ్డలు వేసుకొని వచ్చింది రేమ్మా ఉండమ్మా ఏమని పిలిచారమ్మా ముందు మీ ఇద్దరు మీరు డిసైడ్ చేసుకోండమ్మా ఏం కూర్చోసాలిగా అమ్మా ఏడుపు కొట్టు మొహమ్మడ ఒకటి రాజు ఒక గ్లాస్ ఏడ్చి పెట్టాను మళ్ళీ ఏ నోటి మీదేలు అది ఎట్లుండాలి భయం కనీసం పరీక్షల్లో పాస్ కాకుండా భయం అన్నా ఉండాలి